महागणाधिपतये नमः। सदाशिव समारंभां शंकराचार्य मध्यमां अस्मदाचार्य पर्यंतां వందే గురు పరంపరాం. శ్రీమాత్రే నమః. ప్రేక్షకులందరికీ స్వాగతం. కుజగ్రహ మార్పు. ఈ కుజగ్రహ మార్పు అనేది మనకి ప్రతి 45 రోజులకి ఇంచుమించు ఒకసారి మనకి జరుగుతూనే ఉంటుంది. మధ్యలో కుజుడు వక్రీకరించడం, స్తంభించడం. Hi, my name is Gautam and I actually stay in Malkajgiri itself. I had this back pain. It's been 1.5 years. I have tried many treatments like chiropathy, oil massage, physiotherapy especially, but it didn't work out as much like what I expected. I strongly suggest homeopathy. You people can carry on with the homeopathy. Area Malkajgiri and doctor name is like Nagesha Rao and the clinic name is Neocare Homeopathy. ఇలాగా మనకి జరుగుతూ ఉంటాయి. అయితే ఈ కుజుని యొక్క సంచారాన్ని అనుసరించి ఇక్కడ ద్వాదశ రాశుల వారికి శుభాశుభ ఫలితాలు అనేవి ఉంటాయి. అంటే అక్కడ కుజుడు ఉండే స్థితిని బట్టి ఏ భావంలో ఉన్నాడు, భావాధిపతి ఎవరు, ఇవన్నీ కూడా మనం లెక్కలోకి తీసుకున్న ద్వారా మనకి ఈ మిగిలిన అంటే ఈ ద్వాదశ రాశుల వారికి కూడా వాళ్ళకి ఎటువంటి పనులు చేపట్టవచ్చు, ఎటువంటి పనులు చేపట్టకూడదు, అసలు వాళ్ళకి ఉండే ఆ యొక్క కుజుని యొక్క ప్రభావం వాళ్ళ యొక్క జీవితం మీద ఆ 45 రోజుల పాటు ఎలా ఉంటుంది, ఇలా రకరకాల మార్పులు ఏం జరుగుతాయి, ఇవన్నీ కూడా మనకి తెలుసుకోవడానికి ఎక్కువ ఆస్కారం అనేది ఇక్కడ మనం గోచార పరంగా మనకి కనబడుతూ ఉంటుంది. అయితే గత కొంతకాలంగా కుజుని యొక్క సంచారం అనేది కాస్త కొంచెం అంటే కొద్దిగా ఏం జరుగుతుందో ఈ కుజ మార్పు వల్ల అనే ఒక కొద్దిగా భయం అనేది కనబడుతుంది. అంటే ఆ ఇచ్చే ఫలితాల వల్ల భయం. కారణం ఏంటంటే ఈ యొక్క కుజుడు ఇటు రవితోనూ అలాగే శని భగవానుతోనూ రాహుతోనూ కూడా కలిసి ప్రయాణం చేయడం అనేది జరుగుతోంది. కాబట్టి ఈ 3 గ్రహాలు కూడా మనకి పాపగ్రహాలు, అందులో భ్రమని కలిగించే గ్రహాలు, కాస్త కొంచెం ఇంకొకటి బద్ధకం కావచ్చు, క్రోధము. కుజుడు కూడా కొంచెం హైపర్ కొద్దిగా కొంచెం టెంపర్ ఉండేటట్టుగానే మనకు కనబడుతూ ఉంటాడు. ఆయన సైన్యాధ్యక్షుడు కాబట్టి ఎప్పుడు కూడా ఒక ఉద్రేకం, కోపంతో కలిగి ఉంటాడు కుజుడు. అలాంటి కుజుడు మిగిలిన పాపగ్రహాలతో కలిసినప్పుడు కొంత శుభ ఫలితాలు ఇవ్వడం అనేది తగ్గుతుంది. కాబట్టి అసలు నిజంగా కుజుడు ఈ యొక్క సంచారం వల్ల అంటే ఇంచుమించు ఈయన మార్చి 15 నుంచి అంటే ఈయన ఉచ్చస్థితి ఎప్పుడైతే దాటాడో, ఉచ్చస్థితిని దాటిన తర్వాత మార్చి 15 నుంచి ఏప్రిల్ 23 వరకు కూడా ఈయన శనితో కలవడం, అలాగే మళ్ళీ ఏప్రిల్ 23 నుంచి కూడా ఈయన జూన్ 1వ తారీఖు వరకు కూడా ఈయన రాహుతో కలిసి ప్రయాణం చేయడం అనేది జరుగుతోంది. కాబట్టి ఈ యొక్క 2 శనికి కుజుడికి కూడా పడదు, అలాగే రాహుకి కుజుడికి కూడా పడదు. కాబట్టి ఈ 2 గ్రహాలతో కలిసి ప్రయాణం చేయడం ద్వారా కుజుడు ఎటువంటి మార్పుల్ని, ఫలితాన్ని ఇవ్వబోతున్నాడో ఇప్పుడు మనం తెలుసుకుందాం. కన్యారాశిలోకి ఉత్తర 2, 3, 4 పాదాలు, అలాగే వీళ్ళకి అస్త 1, 2, 3, 4 పాదాలు, చిత్త 1, 2 పాదాలు కన్యారాశిలోకి వస్తాయి. కన్యారాశి వర్గాన్ని చూసుకుంటే వీళ్ళకి తృతీయ అష్టమాధిపతి అయిన కుజుడు వీళ్ళకి సప్తమ స్థానాల్లో సంచారం చేయడం అనేది జరుగుతోంది. అయితే ఎప్పుడైతే వీళ్ళకి ఏప్రిల్ 23వ తారీఖు వరకు కూడా ఈ శని భగవానుతో ఉన్నా కూడా వీళ్ళకి సప్తమ స్థానంలో యొక్క కుజుని యొక్క సంచారము శుభ ఫలితాన్నే ఇస్తుంది. కారణం ఏంటంటే షష్టమ స్థానంలో ఉంది కాబట్టి. కానీ ఎవరితో కలిసి ఉన్నాడు? శని భగవానుతో కలిసి ఉన్నాడు. శని భగవానుడు కూడా అక్కడే కలిసి ఉన్నాడు, దాంట్లో దోషమేం లేదు. కానీ ఏదైతే శత్రువులు ఉన్నారో శత్రువులు జయించే విషయంలో కాస్త ఆలస్యం అవ్వడం. ఎందుకంటే ఉన్నదే షష్టమ స్థానంలో ఇద్దరు శత్రువులు, వాళ్ళు కొట్టుకోవడానికే సమయం సరిపోదు. కాబట్టి 2 పాపగ్రహాలు ఒకే స్థానంలో ఉన్నాయి కాబట్టి అవి ఇచ్చే ఫలితాలు అనేవి కూడా అదే విధంగా ఉండడం అనేది జరుగుతుంది. అలాగే వీళ్ళకి చూసి సోదరుల వర్గాల్లో చిన్న మనస్పర్ధలు, అనారోగ్య సమస్యలు ఇలాంటివి వచ్చే అవకాశం ఉంది. కాబట్టి ఇలాంటి విషయాల్లో కాస్త జాగ్రత్త వహించండి. భార్యాభర్తల మధ్య కావచ్చు, భాగస్వామి వ్యాపారంలో కావచ్చు చిన్న ఇబ్బందులు ఏర్పడడం అనేది ఖచ్చితం. ఎందుకంటే వీళ్ళకి చూసుకున్నప్పుడు ఈ యొక్క షష్టమాధిపతి అంటే ఏదైతే షష్టమాధిపతి ఉన్నాడో దాన్ని సప్తమంలోకి మారుతాడు. సప్తమంలోకి మళ్ళీ ఎవరితో కలిసి ఉంటాడు? రాహుతో కలిసి ఉంటాడు. ఎప్పుడైతే సప్తమ స్థానంలో రాహుతో కలిసి ఉన్నాడో ఈ యొక్క కుజుడు అంటే మనకి ఏప్రిల్ 23వ తేదీ నుండి మనకి జూన్
1వ తారీఖు వరకు కూడా ఈయన అక్కడే ఉంటాడు. కాబట్టి కాస్త ఫలితాలు అనేవి ఆలస్యంగా వచ్చే అవకాశం అనేది ఎక్కువగా ఈ రాశి వాళ్ళకి కనబడుతోంది. అలాగే వీళ్ళకి కానీ చూసుకున్నప్పుడు ఈ షష్టమ స్థానంలో సహజంగా రుణ విముక్తి, రోగ విముక్తి ఇలాంటివన్నీ కూడా పొందడం అనేది జరుగుతుంది. కానీ ధనలాభము, కీర్తి, గౌరవాలు ఇవన్నీ పొందుతాయి. కానీ ఈ వచ్చేవి డబ్బు కానీ, ఆర్థిక పరంగా కానీ, ఆరోగ్యపరంగా కానీ, సమాజపరంగా పేరు కానీ ఇవన్నీ కూడా నెమ్మదిగా రావడం అనేది జరుగుతుంది. అయితే దీంతో పాటుగా గోచార ఫలితాలు ఏవైతే ఉన్నాయో అవి కూడా పరిగణనలోకి తీసుకోవాలి. ఎందుకంటే ప్రతి దానికి కూడా అంటే ఈ కుజుడు ఏదైతే మార్పు ఉందో కుజుడికి శని భగవాన్తో కలవడం వల్ల ప్రతిదానికి కూడా రియాక్ట్ అయిపోతూ ఉండడం, కోపంగా ఉండడం, సహనం తక్కువగా ఉండడం ఇలాంటివి ఉంటూ ఉంటాయి. కాబట్టి ఇలాంటి ఉన్నా కూడా ఈ యొక్క కుజుడు ఉండే స్థితి ఎప్పుడైతే షష్టమ సప్తమ స్థానాల్లో ఉన్నాడు కాబట్టి కొంచెం సాధ్యమైనంత వరకు ఏదైనా ఏప్రిల్ 23 తర్వాత జీవిత భాగస్వామి విషయాల్లో కానీ, ఏదైనా వ్యాపారం చేస్తున్నప్పుడు కానీ, లేకపోతే స్నేహితుల మధ్య కానీ, చుట్టాల మధ్య కానీ మొహమాటాలకు పోయినా కాస్త అవి చిలవలు పెద్ద గొడవల కింద అవుతాయి. కాబట్టి ఏదైనా సరే స్టార్టింగ్లో ఉన్నప్పుడే వాటిని కట్ చేసుకోవడం ద్వారా కొన్ని రకాలైన శుభ ఫలితాన్ని పొందడం అనేది జరుగుతుంది. ఈ కన్యా రాశి వాళ్ళకి కానీ చూసుకున్నప్పుడు ఈ యొక్క కుజుని యొక్క మార్పు దీనివల్ల వీళ్ళకి ఈ ఏదైతే షష్టమ సప్తమ స్థానాల్లో ఈయన సంచారం అనేది జరుగుతోందో వీటి నుండి కొంత ప్రతికూల ఫలితాలు కూడా కనబడుతూ ఉంటాయి. కాబట్టి ఈ ప్రతికూల ఫలితాలను తట్టుకోవాలి అంటే తప్పనిసరిగా ఈ యొక్క కన్యా రాశి వాళ్ళు ప్రతిరోజు కూడా సుబ్రహ్మణ్య కరావలంబ స్తోత్రాన్ని చదువుకోవడం, సుబ్రహ్మణ్య ఆరాధన చేయడం, వీలైతే మీకు దగ్గరలో ఏమైనా సుబ్రహ్మణ్య స్వామి గుడి ఉంటే దగ్గరలో ప్రతిరోజు వెళ్ళి దర్శనం చేసుకున్న రావడము. అలాగే వీళ్ళకి ఈ యొక్క రాహుతో కూడా కలిసి ఉంటాడు కాబట్టి దీంతో పాటు దుర్గా ఆరాధన కూడా విశేష ఫలితాన్ని ఇవ్వడం అనేది జరుగుతుంది. మనం ఏ రాశికి ఆ రాశికి సంబంధించి ఈ కుజుడు యొక్క ప్రభావం వల్ల అంటే మిగిలిన పాపగ్రహాలతో కలవడం వల్ల ఇటువంటి ఫలితాలు వస్తున్నాయి అని చెప్పుకున్నాం. అయితే ఇక్కడ ఈ కుజుడు కూడా ఈ యొక్క జన్మ జాతకంలో కూడా అంటే వ్యక్తిగత జాతకంలో కూడా ఇదే గ్రహాలతో కలిసి ఉంటే కొంచెం ప్రభావం అనేది ఎక్కువగా ఉంటుంది. కాబట్టి ఇలాంటి ప్రభావాన్ని తగ్గించుకోవాలన్నప్పుడు కుజుడికి సంబంధించిన స్తోత్రాలు కానీ లేదా కుజుడికి అధిష్టాన దేవత అయిన సుబ్రహ్మణ్య ఆరాధన కానీ ఇలాంటివి చేయడం ద్వారా కొంత వీటి యొక్క తీవ్రత అనేది తగ్గుతుంది. అయితే వీటితో పాటు అంటే ఇది గోచార ఫలితం అయినా కూడా గోచార ఫలితంలో కూడా మనకి ఈ మంచి చెడు అంటే మనకి ఈ యొక్క ఏవైతే ఈ గ్రహాల వల్ల మనకు వచ్చే ఇబ్బంది అంటే ఆ యొక్క సంచారం వల్ల ఇబ్బంది ఏవైతే ఉన్నాయో ఆ ఇబ్బందులను తగ్గించుకోవడానికి మాత్రం దైవారాధన అనేది చాలా అవసరం. కాబట్టి ఈ యొక్క గోచార ఫలితాలతో పాటుగా జన్మజాతక ఫలితాలు కూడా అందరూ తప్పకుండా పరిశీలన చేసుకోవాలి. కానీ ఇదే సమయంలో సేమ్ జన్మజాతకంలో కూడా ఇదే స్థితి కానీ ఉన్నట్టు ఎవరికైనా ఉంటే వాటి ప్రభావం అనేది కొంచెం ఎక్కువగా ఉండడం మంచైనా చెడైనా కాస్త ఉంటుంది. కాబట్టి అలాంటి విషయాల్లో జాగ్రత్త తీసుకుంటూ మనం ఏవైతే రెమెడీస్ చెప్పుకున్నామో ఆ రెమెడీస్ని చేసుకోవడం ద్వారా కొంత ప్రతికూల ఫలితాలు తగ్గి అనుకూలమైన ఫలితాలు పొందడం అనేది జరుగుతుంది.